ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ఓం అసాధ్య సాధక స్వామి అసాధ్యం తం కిం వద రామదూత కృపా సింధు మత్కార్యం సాధేన ప్రభు. ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలి. మే నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ద్వాదశ రాశుల యొక్క గోచార రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి తెలుసుకున్నాం. అలాగే ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంటుంది, తర్వాత వివాహపరంగా ఏ విధంగా ఉంటుంది, ఆర్థిక పరంగా ఏ విధంగా ఉంటుంది, కుటుంబ పరంగా ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ముందుగా మేషరాశి వారికి అంటే అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పదంలో జన్మించిన వారికి, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పదంలో జన్మించిన వారికి, కృతికా నక్షత్రం 1వ పదంలో జన్మించిన వారికి, మీ పేర్లో మొదటి అక్షరం చూ, చే, చోల అనే అక్షరాలు గలవారికి, లీలు, లేలో అనే అక్షరములు గలవారికి, ఆ అనే అక్షరములు గలవారికి ఈ మేషరాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి. అయితే ద్వాదశ రాశుల్లో ఈ మేషరాశి వారికి గ్రహస్థితి ఏ విధంగా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. లగ్నంలో రవి సంచరిస్తున్నాడు, ద్వితీయ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు, చతుర్థ స్థానంలో కుజుడు సంచరిస్తున్నాడు, షష్టమ స్థానంలో కేతువు సంచరిస్తున్నాడు, వ్యయ స్థానంలో బుధుడు, శుక్రుడు, రవి, రాహులు సంచరిస్తున్నారు. తదుపరి తులారాశి మే నెల మాస ఫలితములు. చిత్తా నక్షత్రం 3, 4 పాదంలో జన్మించిన వారికి, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదంలో జన్మించిన వారికి, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదంలో జన్మించిన వారికి, మీ పేరులో మొదటి అక్షరం రా, రి అనే అక్షరములుగా కలవారికి, రూ, రే, రోలా అని తీ, తూ, తే అనే అక్షరములుగా కలవారికి ఈ తులారాశి యొక్క ఫలితాలన్నీ కూడా మీకు వర్తిస్తాయి. అలాగే ఈ తులారాశి వారికి గ్రహస్థితి గోచార రీత్యా ఏ విధంగా ఉందో ముందు మనం తెలుసుకుందాం. షష్టమ స్థానంలో బుధుడు, శుక్రుడు, శని, రాహు సంచరిస్తుంటే అష్టమ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు. అలాగే సప్తమ స్థానంలో రవి సంచరిస్తున్నాడు, దశమ స్థానంలో కుజుడు సంచరిస్తున్నాడు, వ్యయ స్థానంలో కేతువు సంచరిస్తున్నాడు. అయితే ఈ తులారాశి వారికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది, అద్భుతంగా ఉంది. మీరు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. మీరు ఏ పని చేసినా కూడా విజయాన్ని సాధిస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతుంటుంది. మీరు ఏ పని మొదలుపెట్టినా కూడా దానిలో విజయాన్ని మీరే ముందుగా సాధిస్తారు. మంచి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంటుంది. ఎటువంటి సమస్యనైనా ఇట్టే పరిష్కారం చేసుకునేటువంటి ఐడియాలు, తెలివితేటలు మీకు వస్తాయి. మీ జీవితం ఒక మలుపు తిరిగేటువంటి సూచన కనిపిస్తున్నాయి ఈ మాసంలో. ఎంత కష్టమైన పని అయినా సరే సులువుగా పూర్తి చేసుకోగలుగుతారు ఈ తులారాశి వారు ఈ మాసంలో. సంఘంలో మంచి పలుకుబడి పెరుగుతుంది, అందరిలో గుర్తింపు పెరుగుతుంది, జన ఆకర్షణ కలుగుతుంది. ఎవరి చేత ఏ పని చేయించాలి, ఎలా చేయించాలి, ఎప్పుడు చేయించాలి అనేటువంటి ప్రణాళికలు కూడా మీరు వేసుకోగలుగుతారు. అలాగే ఆర్థిక పరంగా మంచి ఎదుగుదల కనిపిస్తుంది. రకరకాల వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టడం, మంచి లాభాలు పొందడం కూడా జరుగుతుంది. కళాకారులకు సన్మానాలు, సత్కారాలు జరిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో బాధ్యతాయుతంగా నడుచుకుంటారు, అందరి చేత మన్ననలు పొందగలుగుతారు, అధికారుల చేత గుర్తింపు పొందగలుగుతారు. అలాగే ముఖ్యమైన వ్యవహారాలు, రాజకీయ నాయకులకు పెద్దవాళ్ళ సహాయ సహకారాలు ఏర్పడతాయి. అలాగే కుటుంబంలో శుభకార్యాల్లో చాలా భాగం పంచుకోగలుగుతారు, అందుకు మిమ్మల్ని మెచ్చుకుంటారు. కుటుంబ పరంగా ఎప్పుడు ఎలా ఖర్చు చేయాలా, దేనికి ఖర్చు చేయాలా ఖర్చు పెట్టగలుగుతారు. అలాగే వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఈ మాసంలో సంబంధాలు తప్పకుండా కుదురుతాయి. మీకు నచ్చిన సంబంధం తప్పకుండా దొరుకుతుంది. అలాగే అనేక కొత్త వ్యాపారాల్లో శ్రీకారం చుడతారు. అలాగే వాహనాలు, గృహాలు కొనుగోలు చేయడం కూడా జరుగుతుంది. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి.
మంచి ధనలాభం ఏర్పడుతుంది, స్నేహం బంధం గట్టిగా ఉంటుంది, ఆనందం కలుగుతుంది, స్నేహం బాగా బలపడుతుంది, ముందుకు సాగగలుగుతారు. ప్రేమించుకున్న వారికి పెద్దలను ఒప్పించుకోగలుగుతారు, వివాహం దాకా వెళ్ళగలుగుతారు. బంధువర్గం వారికి మంచి పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి, ఆప్యాయత అనురాగం కూడా పెరుగుతుంది. అలాగే సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి సంతానపరంగా చాలా బాగుంటుంది. రెండో సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి తప్పకుండా రెండో సంతానం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారికి తప్పకుండా విదేశాల్లో ఉద్యోగం వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. విద్యార్థులకు మంచి ర్యాంకులు వస్తాయి. విదేశాల్లో యూనివర్సిటీల్లో కూడా మంచి సీట్లు పొందేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కొత్త కొత్త కోర్సుల్లో మంచి జాయిన్ అవుతారు. వ్యాపారస్తులకు మంచి ధనలాభం ఉంటుంది. విదేశాల్లో వ్యాపారాల కోసం కూడా కొంత పెట్టుబడి పెట్టడం జరుగుతుంది. ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్, ప్రమోషన్లు పెరుగుతాయి. మీరు ఎక్కడికి కావాలో మీ సొంత ఊరికి బదిలీ అవ్వడానికి కూడా మీకు మంచి రికమెండేషన్లు ఏర్పడగలుగుతాయి. అలాగే ఇంకా మంచి ఫలితాలు పొందాలి అనుకున్నప్పుడు లక్ష్మీ గణపతి స్వామిని ధ్యానం చేసుకోండి, ఆంజనేయ స్వామి చాలీస పారాయణం చేసుకోండి, నవగ్రహాలకి ఒక్కసారి ప్రదక్షిణాలు చేయండి. ఇంకా బీద సాధలకు కొంత అన్నదానాన్ని, వస్త్రదానాన్ని సహాయం చేయండి. అలాగే మీకు మంచి ఇంకా ఫలితాలు పొందాలి అనుకుంటే నా దగ్గర ఉన్నటువంటి నవగ్రహాలకు సంబంధించిన 9 గ్రహాల ఆయిల్స్, షట్ చక్రాలకు సంబంధించిన ఆయిల్స్ అంటే థైరాయిడ్ ఆయిల్స్, పైల్స్ ఆయిల్స్, షుగర్ ఆయిల్స్, జాబ్ వెతుక్కుంటూ ఉన్నారా, తొందరగా జాబ్ ఆయిల్స్, బిజినెస్ ఆయిల్స్, ఇంకా రకరకాలైన ఆయిల్స్, పిల్లలకి జ్ఞాపక శక్తికి నుంచి సంబంధించిన ఆయిల్స్, ఇవన్నీ కూడా నా దగ్గర ఉంటాయి. నన్ను సంప్రదించండి, అద్భుతమైనటువంటి రిజల్ట్ని పొందండి. సర్వే జనా సుఖినో భవంతు. నక్షత్రం 1, 2, 3, 4 పాదంలో జన్మించిన వారు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదంలో జన్మించిన వారికి మీ పేరులో గు, గే, గో, సా, సీసు, సే, సోడా అనే అక్షరములు గల వారికి ఈ కుంభరాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి. ఈ కుంభరాశి వారికి గ్రహస్థితి ఏ విధంగా ఉంది గోచారరీత్యా ముందుగా తెలుసుకుందాం. ద్వితీయ స్థానంలో శని, రాహు, శుక్రుడు, బుధుడు సంచరిస్తున్నారు. అలాగే తృతీయ స్థానంలో రవి సంచరిస్తున్నాడు. చతుర్థ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు. షష్టమ స్థానంలో కుజు సంచరిస్తున్నాడు. అష్టమ స్థానంలో కేతువు సంచరిస్తున్నాడు. అయితే ఈ నెలంతా కూడా ఈ కుంభరాశి వారికి చాలా బాగుంది. కుటుంబంతో, పెద్దలతో కలిసి ఏ నిర్ణయాలైనా తీసుకోగలుగుతారు, విజయాన్ని పొందగలుగుతారు. వ్యాపారస్తులకు కొత్త వ్యాపారాలు పెట్టుబడి పెడతారు, మంచి లాభాన్ని పొందగలుగుతారు. వ్యాపారంలో మంచి రిలేషన్షిప్ బాగుంటుంది. కష్టించిన దానికి మంచి ఫలితాలు లభిస్తాయి. అనేక రకాల నిర్ణయాలు తీసుకోవడం కూడా జరుగుతుంది. అప్పులు, ఎప్పటి నుంచో ఉన్న అప్పులన్నీ కూడా త్వరగా తీర్చుకోగలుగుతారు. బ్యాంకు నుంచి మంచి రుణాలు కూడా మీకు ఏర్పడతాయి. మంచి శుభవార్తలు వింటారు. వివాహాది శుభకార్యాలలో పాలు పంచుకోగలుగుతారు. అలాగే ప్రేమించిన వ్యక్తులతో కలిసి ప్రయాణాలు చేయడం కూడా జరుగుతుంది. తీర్థయాత్రలు చేస్తారు. అలాగే కుటుంబంలో ఎప్పటి నుంచో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి, పరిష్కరించుకోగలుగుతారు. శ్రమకు తగినటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కుటుంబంలో ఖరీదైనటువంటి విలువైనటువంటి వస్తువులు కూడా కొనుగోలు చేస్తారు. బంగారము, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఖరీదైన దుస్తులు. అలాగే ఇంటిని కాస్మెటిక్స్, కావలసినటువంటి స్త్రీలకు కాస్మెటిక్స్, బంగారు నగలన్నీ కూడా కొనుక్కోగలుగుతారు. ఇంటిని మంచిగా అద్భుతంగా అందంగా డెకరేషన్ చేసుకోగలుగుతారు. ప్రేమికులు ఒకరికొకరు మంచి మాటలో మాట జార విడవకండి. ఒకరికొకరు విభేదాలు ఏర్పడతాయి. ఆచితూచి మాట్లాడుకోండి. ఆకస్మిక ఇబ్బందులు కూడా ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తాయి. విద్యార్థులకు కొంత కన్ఫ్యూజన్గా ఉంటారు. కన్ఫ్యూజన్లతో పెద్దలతో సహకరించి ఆ కన్ఫ్యూజన్స్ పోగొట్టుకుని ఒక బాట మీద నడుచుకోండి. భార్యాభర్త మధ్య మంచి పుల్లలు పెట్టే వాళ్ళు ఉంటారు. కొంత వారిని దూరంగా ఉంచుకోండి, లేదా విభేదాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. అలాగే కుటుంబ సభ్యుల మధ్య కొంత గొడవలు కూడా ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా చూసుకోండి. కళ్ళకి సంబంధించినటువంటి వ్యాధులు వచ్చేటువంటి సూచనలు చాలా జాగ్రత్తగా ఉండండి. రిజిస్ట్రేషన్ చేయించుకునేటప్పుడు పోటీ పదసార్లు ఆలోచించి విల్లాలు కానీ పొలాలు కానీ చేయించుకోండి. విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారికి తప్పకుండా ఉద్యోగాలు వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అమ్మాయిలు కాలేజీలో ఉన్నప్పుడు
స్నేహితులతోటి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. ఎవరితో స్నేహం చేయాలి, ఎవరితో స్నేహం చేయకూడదో చూసుకోండి. వ్యసన పరులకు రాత్రుల సమయాల్లో ప్రయాణం చేయవద్దు. ఖర్చులు ఎక్కువగా పెట్టవద్దు. ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి, చాలా జాగ్రత్తగా ఉండండి. సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి సంతానపరంగా చాలా బాగుంది. రెండో సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి తప్పకుండా రెండో సంతానం వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే రెండో వివాహం కోసం ప్రయత్నం చేసేవారికి కూడా తప్పకుండా వివాహం అవుతుంది. అలాగే ఇంకా మీరు శివుడికి శివుడికి రుద్రాభిషేకం చేయించుకోండి. అలాగే శనీశ్వరుడి తైలాభిషేకం చేయించుకోండి. ఆంజనేయ స్వామి చాలీసా ప్రతిరోజు పారాయణం చేసుకోండి. ఇంకా మీరు అద్భుతమైన ఫలితాలు పొందాలనుకుంటే మా దగ్గర ఉన్నటువంటి నవగ్రహాల ఆయిల్స్ ఉన్నాయి, షట్ చక్రాలకు సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయి. మీ పిల్లలు కాన్సన్ట్రేషన్లో చదవలేకపోతున్నారు, కాన్సన్ట్రేషన్కి సంబంధించిన మంచి జ్ఞాపక శక్తికి సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయి. థైరాయిడ్ ఆయిల్స్, షుగర్ ఆయిల్స్, బాడీ పెయిన్ ఆయిల్స్, మహాకాల సర్పదోషానికి సంబంధించిన, పితృదోషాలకు సంబంధించిన రకరకాల ఆయిల్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి. నన్ను సంప్రదించండి, అద్భుతమైనటువంటి ఫలితాలు పొందండి. సర్వే జన సుఖినో భవంతు.